నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 15. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, సిగ్గుపడుతూ చూస్తున్న ఆరుని ఓరగా చూస్తూ కాఫీ తీసుకున్నాడు అభి. ఈరోజు వీకెండ్ కదా, హాయిగా రెస్ట్ తీసుకో చెప్పాడు సిప్ చేస్తూ. అలాగే అని తలాడించి గార్డెన్లో అందరికీ కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది ఆరు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోయారు మహేంద్ర, రాజేంద్ర, అభి. 15 మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్ మొదలైంది. అనర్గళంగా ఏమాత్రం తడబాటు లేకుండా మీటింగ్లో మాట్లాడుతున్న అభిని చూస్తున్న మహేంద్ర పెదాలపై గర్వంగా నవ్వు విరిసింది. కంపెనీలో ప్రవేశపెడుతున్న న్యూ టెక్నాలజీ అండ్ చేయబోయే ప్రాజెక్ట్స్ అండ్ టెండర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అభి. వైన్ కలర్ సూట్లో ఫుల్ పవర్ ప్యాక్డ్ యాటిట్యూడ్తో తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో తన నేర్పరితనంతో చెప్తున్న అతని మాటలు వారందరి మీద మాయాజాలంలా పనిచేస్తుంటే లీనమై అలాగే చూస్తుండిపోయారు. బయట కూల్గా ఉండే అభి బిజినెస్ విషయాల్లో చాలా సీరియస్గా వ్యవహరిస్తాడు. గంటన్నర పాటు జరిగిన మీటింగ్లో అభి చెప్పిన ప్రతి విషయాన్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కంపెనీలో పెట్టిన తమ షేర్స్ ఎప్పటికప్పుడు రైజ్ అవుతాయి తప్ప డౌన్ అవ్వకపోవడం వల్ల బోర్డ్ ఆఫ్ మెంబర్స్కి బలమైన నమ్మకం ఏర్పడింది. అభి బిజినెస్ పగ్గాలు చేయబట్టి 5 సంవత్సరాలు. ఈ కాలంలో వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిజినెస్ అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది. బిజినెస్తో పాటు ఆస్తులు కూడా పెరిగిపోతున్నాయి. మీటింగ్ ఓవర్. నిఖిల్, అందరికీ లంచ్కి కావాల్సిన ఏర్పాట్లు చూసుకో చెప్పేసి బయట కదలగా మహేంద్ర, రాజేంద్ర ఫాలో అయ్యారు. ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు నిఖిల్. వర్ష కాల్ చేస్తుందేంటి అనుకుంటూ అభి వైపు చూశాడు. సిస్టంలో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. అభి చూడకుండా మెల్లగా బయటకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు వర్ష, ఎలా ఉన్నావు? బ్రతికే ఉన్నానులే నిఖిల్ అంది వైరాగ్యంగా. అవే మాటలు వర్ష, ఇంతకీ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా? పర్లేదు, కానీ ఒకసారి వీడియో కాల్ చేసి అభిని చూపించవా? వీడియో కాలా? ఎందుకు వర్ష? వాడిని చూసి నువ్వు మళ్ళీ హర్ట్ అవ్వడం అవసరమా? వాడిని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. మూవ్ ఆన్ అని నిఖిల్ అంటుంటే, ఇట్స్ నాట్ ఈజీ నిఖిల్. నేను వాడిని డిస్టర్బ్ చేయను. జస్ట్ వాడిని నాకు చూపించ చాలు. లేదంటే వాడికే కాల్ చేస్తా, నీ ఇష్టం అంది. నిఖిల్ ఇంకా చేసేదేం లేక సరే చేస్తాను అని కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. మొహమంతా పీకిపోయి చాలా డల్గా ఉన్న వర్ష ఫేస్ను బాధగా చూస్తూ, చూపిస్తాను, నువ్వేం మాట్లాడకు అన్నాడు నిఖిల్. సరే అంది వర్ష మెరిసే కళ్ళతో. అభి పక్కన నిలబడి ఏవో ఫైల్స్ చూస్తున్నట్టుగా నటిస్తూ బ్యాక్ కెమెరా పెట్టి అభిని చూపిస్తున్నాడు నిఖిల్. సిస్టంలో లీనమై వర్క్ చేస్తున్న అభిని చూసి వర్ష కళ్ళలో నీళ్లు తిరిగాయి. చిన్ కింద చేయి పెట్టుకుని టేబుల్ మీద ఆనించి అభిని కన్నార్పకుండా మైమరుపుగా చూస్తూ అతని రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంది. కన్నీళ్లు తన చెంపలను తడిపిస్తుంటే చేతితో తుడుచుకుంటూ అలాగే చూస్తుంది. నిఖిల్, సుభాష్ దగ్గర నుండి మెయిలొచ్చిందా అంటూ అభి ఇటువైపు తిరిగేసరికి ఫోన్ పాకెట్లో వేసుకుని వచ్చిందిరా అన్నాడు. ఓకే అంటూ అభి ఫైల్ చూడడంలో మునిగిపోయాడు. పాకెట్లో ఫోన్ తీసి కొన్ని క్షణాలు అభిని చూపించి బయటికి వచ్చేశాడు నిఖిల్. వర్ష ఏడుస్తూ చూస్తుంటే, వర్ష, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. వాడికి కష్టంగానే ఉన్నా ఇప్పుడిప్పుడే మూవ్ ఆన్ అవుతున్నాడు. నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే వాడు చాలా డిస్టర్బ్ అవుతాడు. వాడి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు. విరక్తిగా ఒక నవ్వు నవ్వి, బాయ్ నిఖిల్, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసింది వర్ష. వర్ష వల్ల అభి లైఫ్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. బాధగా నిట్టూరుస్తూ క్యాబిన్లోకి వచ్చాడు. మధ్యాహ్నం కాసేపు కునుకు తీసి ఫ్రెష్ అయి కిందకొచ్చింది ఆరు. హాల్లో వసుధ, జానకి కూర్చొని స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటున్నారు. అమ్మ ఆరాధ్య, ఆయిల్ తెచ్చుకో, పెడతాను. ఆ జుట్టు చూడు ఎలా గడ్డిగడ్డయిందో అని వసుధ అనగానే, అలాగే అత్తయ్య అని ఆయిల్ వసుధ చేతికి ఇచ్చి కింద తన ముందు కూర్చుంది ఆరు. వసుధ ఆయిల్ పెడుతూ సున్నితంగా హెడ్ మసాజ్ చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది ఆరుకి. 1 గంట తర్వాత హాయిగా తలస్నానం చేసి స్కై బ్లూ కలర్ జార్జెట్ సారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అక్షయ్ హాల్లో వసుధతో మాట్లాడుతూ కనిపించాడు. అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయ్ని హత్తుకుంది ఆరు. ఎలా ఉన్నావురా? ఇన్ని రోజుల నుండి ఫోన్ చేస్తే ఇప్పుడు కుదిరిందా రావడానికి అంది అలిగినట్లుగా ఫేస్ పెట్టి. 2 వీక్స్ అయింది అంతే కదా రాక. నువ్వెలా ఉన్నావు? బావగారు బాగా చూసుకుంటున్నారా అడిగాడు. బాగానే చూసుకుంటున్నారు. మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్నారు. అమ్మయ్యా, ఈ 2 రోజులు ఆ సిద్ధు కాలేజ్కి రాకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో. కాలేజ్ నుండి బయటకు నడుస్తూ అంది నిత్య. మండే వస్తాడు కావచ్చు, మళ్ళీ టార్చర్ మొదలవుతుంది. నువ్వు అక్షయ్ ఇద్దరు కొట్టారని చాలా కోపంలో ఉన్నాడు. ఎప్పుడు ఏం చేసేది తెలియదు.
మీ అన్నయ్యతో చెప్పొచ్చు కదే, మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాడు అంది సన. ఏం కాదులేవే, మళ్ళీ నా జోలికి వచ్చినప్పుడు చూద్దాంలే, బాయ్, హ్యాపీ సండే. కారెక్కి కూర్చోగా డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. బాయ్ చెప్పి సన స్కూటీలో వెళ్ళిపోయింది. అభి ఆరులకు కాఫీ అందించి పక్కనే మాట్లాడుతూ కూర్చుంది వసుధ. కాసేపటికి కార్ దిగి లోపలికొచ్చింది నిత్య. హాల్లో ఉన్న అక్షయ్ని చూసి వీడెప్పుడొచ్చాడు అనుకుంటూ అతన్ని చూస్తూ మెల్లిగా నడుస్తుంటే, అమ్మ నిత్య వచ్చేసావా, రా కాఫీ తాగుదువు అన్న వసుధ మాటలకు తల తిప్పి నిత్య వైపు చూశాడు అక్షయ్. నిత్య చూపు తిప్పుకొని ఫ్రెష్ అయ్యి వస్తా పిన్ని అని ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని కళ్ళకు కాటిక, పెదాలకు లైట్గా లిప్స్టిక్ అద్ది మిర్రర్లో తనని తాను చూసుకుంది. బానే ఉన్నాను కదా అని పైనుండి కింద వరకు చూసుకొని హాల్లోకి వచ్చింది. ఆరుతో మాట్లాడుతూనే నిత్యను ఓరగంట చూస్తున్నాడు అక్షయ్. అతన్ని చూడకుండా ఫాస్ట్గా వచ్చేసి వసుధ పక్కకి కూర్చుంది. అవును అక్షయ్, ఆరాధ్యకి పెళ్ళైంది కదా, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు మరి, సంబంధాలు చూస్తున్నారా అడిగింది వసుధ. ఏం చెప్తాడా అని నిత్య వసుధ వెనుక నుండి అక్షయ్ వైపు చూస్తుంది కుతూహలంగా. ఇంకా లేదత్తయ్య అని అక్షయ్ చిన్నగా నవ్వి ఊరుకోగా ఆరు నవ్వుతూ వసుధ వైపు చూస్తూ, మీకు తెలుసా అత్తయ్య, మా మామ కూతురు రీతుకి వీడంటే పిచ్చి, చేసుకుంటే వీడినే చేసుకుంటా అని పట్టుపట్టి కూర్చుంది. కానీ వీడేమో తనని చేసుకోను అంటాడు. అది ఊరుకుంటేగా వీడికొచ్చే సంబంధాలన్నీ చెడగొడుతుంది. ఏమవుతుందో ఏమో, ఆ దేవుడు వీడికి ఎవరిని రాసిపెట్టాడో ఏంటో అంది నిట్టూరుస్తూ. అక్షయ్ తల తిప్పి నిత్య వైపు చూడగా అతన్ని చూస్తున్న నిత్య తడబడి చూపు తిప్పేసుకుంది. అభి, మహేంద్ర, రాజేంద్ర రాగా వాళ్ళను పలకరించి మాట్లాడుతూ కూర్చున్నాడు అక్షయ్. ఆరు వసుధ కిచెన్లో వంట సెక్షన్లో ఉండగా వైదేహి, నిత్య టీవీకి కళ్ళప్పగించేశారు. అందరూ కలిసి కబుర్లతో డిన్నర్ ముగించేశారు. మామ ఇక నేను వెళ్ళొస్తా అని అక్షయ్ అనడంతో, రేపు సండేనే కదా, ఈరోజు ఉండు అక్షయ్ అని మహేంద్ర వాళ్ళు చెప్పడంతో వాళ్ళ మాట కాదనలేక ఉండిపోయాడు అక్షయ్. కొద్దిసేపు కబుర్ల తర్వాత అక్షయ్ గెస్ట్ రూమ్కి వెళ్ళాక అభితో పాటు గదిలోకి వచ్చింది ఆరు. అభి ముందు నడుస్తూ ఆరుని ఆట పట్టించాలని గదిలో లైట్స్ మొత్తం ఆఫ్ చేయగా ఆరు భయపడిపోయి, అభి ఎక్కడున్నావు, అభి నాకు భయం వేస్తుంది అని అరుస్తుంటే లైట్ ఆన్ చేసి నవ్వుతున్నాడు అభి. నవ్వుతున్న అభిని చిరు కోపంతో చూసి, అంటే కావాలనే లైట్స్ ఆఫ్ చేశారా మిమ్మల్ని అంటూ దిండు తీసి అభిపై విసిరికొట్టింది. ఆ దిండు తీసుకుని నవ్వుతూ ఆరును కొట్టాడు అభి. నాకు చీకటంటే భయం అని తెలుసు కూడా నన్ను భయపెట్టిస్తారా, కింద పడిన దిండు తీసుకొని మళ్ళీ కొట్టబోతుంటే ఆరు కాలు స్లిప్ అయి అభి మీద పడగా బెడ్కి ఆనుకుని ఉన్న అభి బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ బెడ్పై పడిపోయారు. ఇద్దరూ షాక్తో అలాగే స్తంభించిపోయారు. తన పక్కకి పడిపోయిన ఆరు కళ్ళలోకి ఏదో లోకంలో ఉన్నట్టు మైమరిచిపోయి చూస్తుంటే ఆరు కూడా తనని తాను మర్చిపోయి అలాగే చూస్తుండిపోయింది. కొన్ని క్షణాలకు స్పృహలోకి వచ్చిన ఆరు కంగారుగా లేవబోగా అభి కూడా తేరుకొని తనకి దూరం జరిగాడు. ఇద్దరూ బెడ్పై చెరోవైపు కూర్చున్నారు. ఈ దగ్గరితనం ఇద్దరికీ కొత్తగా ఉండి మదిని గిలిగింతలు పెడుతుంటే కాసేపు ఒకరి వైపు మరొకరు చూడలేక అలాగే ఉండిపోయారు. అభికి నిఖిల్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళగా చటుక్కున బెడ్పై వాలిపోయి దుప్పటి ముసుగు వేసుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆరు. కాసేపటికి ఫోన్ మాట్లాడి వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అభి. ఈయన పడుకున్నారా లేదా, మెల్లగా దుప్పటి తీసి అభి వైపు చూసింది. ఇంకా పడుకోలేదా నువ్వు అన్నాడు ల్యాప్టాప్లో చూస్తూనే. ఈయనకి ఒళ్ళంతా కళ్ళే ఉన్నాయా ఏంటి, చూడకుండానే అడుగుతున్నాడు అనుకొని, లేదు నిద్ర రావట్లేదు అంది. సరే మూవీ చూద్దాంరా అన్నాడు తన వైపు చూస్తూ. హారర్ మూవీ కానీ పెడతారా ఏంటి అనుమానంగా చూస్తూ అడిగేసరికి అభి నవ్వేసి, లేదులే నీకు నచ్చిందే పెడతాను, ఏ మూవీ కావాలి అని అడిగాడు. అలా అయితే ఓకే అని కొన్ని క్షణాలు ఆలోచించి, హాయ్ నాన్న మూవీ పెట్టండి అని అతని పక్కన బెడ్ని ఆనుకొని కూర్చుంది. అభి ల్యాప్టాప్లో మూవీ పెట్టగా ఇద్దరూ చూస్తూ కూర్చున్నారు. మొదటిసారి అభి పక్కన కూర్చొని మూవీ చూడడం ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది ఆరు. నిద్ర పట్టక బయటకు వచ్చిన నిత్య అక్షయ్ టెర్రస్ పైకి వెళ్ళడం గమనించి తను వెళ్ళింది. తన అడుగుల అలికిడికి అక్షయ్ వెనక్కి తిరిగి చూసి ఏమీ మాట్లాడకుండా పక్కకు తిరిగి చూస్తున్నాడు. నిత్య అతన్ని చూస్తూ వచ్చి మరోవైపు నిలబడింది. దొంగ సచ్చినోడు, నన్ను చూసి కూడా మాట్లాడట్లేదు, ఇంత బెట్టేంటి వీడికి, ఇంకా కోపం పోనట్టుంది, అయినా వాడు మాట్లాడితే నాకేంటి, మాట్లాడకపోతే నాకేంటి అనుకుని మూతి తిప్పుకొని పైన ఆకాశాన్ని చూస్తుంది. కాసేపు ఇద్దరి మధ్య మౌన రాజ్యమిలింది. అక్షయ్ కిందకు వెళ్ళే వాడల్లా ఆగి, నేను కిందకు వెళ్తున్నా అన్నాడు నిత్య వైపు చూస్తూ.
వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు అంది పొగరుగా. మధ్యరాత్రి అయింది. ఒంటరిగా ఉంటే భయపడతావని చెప్పా. అయినా ఆ దయ్యాలనే భయపెట్టే దయ్య నువ్వు కదా, మర్చిపోయా. గుడ్ నైట్ అని అక్షయ్ కిందకి వెళ్తుంటే, ఈడియట్, నన్నే దయ్యమంటాడా అని చుట్టూ చూసింది. మసక చీకటిగా నిశ్శబ్దంగా ఉండడంతో కొద్దిగా భయం అనిపించి, వెళ్ళమంటే మాత్రం ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్తాడా? కామన్ సెన్స్ లేదు ఎదవా అని తిట్టుకుంటూ కిందకి మెట్లు దిగుతుండగా మెట్ల మధ్యలో కనిపించాడు అక్షయ్. ఇక్కడే ఉన్నాడా? అనవసరంగా తిట్టుకున్నానే అనుకుంటూ అక్షయ్ను ఫాలో అయింది. నిత్య గది రాగానే ఆగి తన వైపు చూశాడు. గదిలోకి వెళ్ళు. కామన్ సెన్స్ లేనిది నాకు కాదు, నీకు. కొంచెం నీ నోరు చెయ్యి అదుపులో పెట్టుకోకుంటే నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కష్టం నష్టం అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అక్షయ్ను కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళి డోర్ విసురుగా వేసుకుంది నిత్య. రాక్షసి తనలో తానే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు అక్షయ్. మూవీ చూస్తూనే అభి భుజాలపై తలవాల్చి నిద్రపోయింది ఆరు. అభి తన వైపు చూసి నవ్వుకొని తనని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. మూవీలో వాళ్ళిద్దరికీ దేవుడు గట్టిగా రాసిపెట్టాడు. అందుకే గతం మర్చిపోయినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మళ్ళీ తన భర్తతోనే లవ్లో పడింది. మనకి కూడా ఆ దేవుడు గట్టిగా రాసిపెట్టుంటాడు. కానీ ఒక భర్తగా నిన్ను బాగా చూసుకోలేకపోతున్నా, ఐఎమ్ సారీ. క్యూట్గా నిద్రపోతున్న ఆరు చెంపను సూతారంగా చేతితో నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇంత ఇన్నోసెంట్ అమ్మాయిని ఆదిగాడు ఎలా వదులుకోగలిగాడు? భారంగా నిట్టూరుస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆరు పక్కకి పడుకొని తననే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. సండే అందరూ ఇంట్లోనే ఉండడంతో సందడిగా ఉంది. ఎన్ని సమస్యలున్నా సండే రోజు అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనేది మహేంద్ర సిద్ధాంతం. అభి, అక్షయ్, అయాన్తో పాటు మహేంద్ర, రాజేంద్ర తమ ప్లేగ్రౌండ్లో వాలీబాల్ ఆడుతుంటే వైదేహి, నిత్య వాళ్ళని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఆరు, వసుధ వెరైటీ వంటలు చేయడంలో మునిగిపోయారు. చాలాసేపు ఆడిన తర్వాత అందరూ లోపలికి రాగా అభి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నాడు. ఆరాధ్య, మీ ఆయన పూల్ దగ్గరున్నాడు, టిఫిన్ చేయడానికి పిలుచుకునిరా అని వసుధ చెప్పడంతో టవల్ తీసుకుని పూల్ దగ్గరికి వెళ్ళింది ఆరు. షర్ట్ లేకుండా ట్రౌజర్తో స్విమ్ చేస్తున్నాడు అభి. కండలు తిరిగిన అన్నచ్ఛాదిత దేహంతో వేగంగా కదులుతూ స్విమ్ చేస్తున్న అభిని అలాగే చూస్తూ ముందుకు నడిచిన ఆరు పూల్ బేస్ చివర అడుగు పడడంతో జారి పూల్లో పడింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అభి, ఆరుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ ఒకటవుతారా, లేదా ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.